ఈ సమయంలో ప్రేమైన వాళ్ళ మధ్యలో ఉంటున్న మరి ప్రియులు పెద్దలు సుభేష్ నమ్మకం గారు మరి స్టేజ్ మీదకి వస్తారని మనం చేస్తూ వాక్యాన్ని మనకు అందిస్తారు. దయచేసి అలాగే ప్రత్యేకమైన పాటలు కూడా మరి పాడతారని మనం చేస్తూ అనుకూలమైన ఆహ్వానిస్తాం. అందరికి కూడా ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. నేను మీకు కొంతమంది కొత్త కావచ్చు, నేను పాతవాడిని. ఇజ్రాయెల్ అంకులు రత్నం అంకులు, ఇజ్రాయెల్ బ్రదరు, లీడియా సిస్టరు, ఇంకా ఐజాక్ బ్రదరు, వారి చెల్లెలు జ్యోతి, మరి అందరికీ నేను సుపరిచితుడే. మీకు కూడా కొంతమందికి మీకు కూడా తెలుసు. ఏదో ఇక్కడ మా కుమార్తె కూడా కొంతకాలం కుర్చీలో ఉన్నది. ఈ సంఘానికే వచ్చేది, మీ సంఘానికే. నీలాంజని రవికుమార్, ఆయన మరి కాలేజీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసేవాడు. నీలాంజని రవికుమార్ ఇక్కడికి ఎక్కడికి పోవాలి డాడీ అని అడిగారు. కుర్చీలో రత్నం అంకలలో చర్చికి వెళ్ళండి అమ్మా అని చెప్పారు. వాళ్ళంతసేపు ఇక్కడికి వచ్చారు. కొంతకాలం తర్వాత నెల్లూరుకి వచ్చారు వాళ్ళు, అందుకని మీకు కనపడటం లేదు. వారు మీ అందరికీ తెలియకపోవచ్చు, కానీ వారు ఇక్కడే కొంతకాలం ఆరాధన చేశారు. ఈ దినం నేను దేవుని మహాకృపను బట్టి మీతో కూడా సావాసంలో పాల్గొంపులు పొంది దేవుని మహిమపరిచే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. అందరూ బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మరి ఐజాక్ బ్రదర్ వారి మీ సంఘానికి, ఐజాక్ బ్రదర్కి అందరికీ కూడా ప్రేమవందనాలు మరొకసారి తెలియజేస్తున్నాం. నేను ఆర్టీసీలో పనిచేస్తాను ఇంజనీర్గా. ఇక్కడ బుచ్చిలో కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు, ఇప్పుడు బుచ్చిలో కాంక్రీట్ రోడ్డు వేస్తున్నాను. ఆదివారం మనకు చాలా ఇంపార్టెంట్, అందుకని ఎక్కడున్నా ఆర్టీసీలు ఉద్యోగం ఇచ్చి నేను ఎక్కడికి వెళ్ళినా ఆదివారం వస్తే కావలైనా వెంకటగిరిలైనా ఇంకా కొన్ని ప్రాంతాలు ఆదివారం వచ్చినప్పుడు అక్కడ సంఘంతో ఆరాధన చేసి ప్రభువును మహిమపరిచే భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించాడు. ఈ సమయంలో కూడా అనుగ్రహించాడు. అందులో బట్టి దేవుడు మరొకసారి దేవుని స్తుతులు చెల్లిస్తుంటున్నాను. నేను కూడా పాట పాడాలని ఆశ కలిగి మీ మ్యూజిక్ బృందం వెళ్ళిపోయినట్టుగా ఉన్నారా? సరే, దాన్ని బట్టి అనుకున్నాను. మీటింగ్లలో ఎబినేజర్ స్థానిక సంఘంలో మీరు నన్ను చూసి ఉండవచ్చు. ఎబినేజర్లు కదా, చూశారు కదా. వందనాలు అందరికీ మరొకసారి. సరే, పాట పాడుకుని ఒక కొద్దిగా పాడి దేవుని వాక్యం అంతా. మీ సమయం 1 గంట, మా సమయం ఏంటంటే 9:30కు వస్తాం అందరం. ఆరాధనలో 3 పాటలు పాడతాం. ముందు స్తుతి ప్రార్థన చేసిన తర్వాత 3 పాటలు పాడతాం. 1 స్తుతి పాట, 2 శిలువ పాట, 3 ఆరాధన పాట. 3 పాటలు పాడిన తర్వాత మరలా మేము దేవుని స్తుతించిన తర్వాత ఒకరు ఆరాధనలో తలంపులు పంచుకుంటారు. 15 నిమిషాలు, అట్లా 20 నిమిషాలు. ఆ తర్వాత మరి వాక్యం ఒక పాట ఉంటుంది. మాకు మీరు మ్యూజిక్స్ అన్నీ ఉండే కాబట్టి, ఇన్స్ట్రుమెంట్లు ఉండే కాబట్టి మీరు 2 పాటలు పాడడం మంచిదే. అది కొంచెం ఉద్యోగం మనకు పాటలు పాడటం. చాలా సంతోషం. సంఘంలో చాలా బాగా పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. క్రమం కూడా బాగుంది, మంచిది. ఇంకా మనం ప్రభు వచ్చే పర్యంతరం మనం జాగ్రత్తగా మనం దేవుని స్తుతించాలా. రత్నాంకులు చాలా క్రమంగా సంఘాన్ని ఉంచాడు. నాకు చిన్నప్పటి నుంచి నేను 10th క్లాసు సంవత్సరాలు కూడా వచ్చేవాళ్ళు. మా సంవత్సరం నేను పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడే చదివాను. ఎల్సీ చదివాను నేను 1980 నుంచి 83 దాకా. మరి 89 వరకు నేను సంవత్సర ప్రాజెక్టులో ప్రైవేట్లో ఇంజనీర్గా చేశాను. తర్వాత మళ్ళీ ఇక్కడ ఆర్టీసీలో 89లో నాకు వచ్చింది. 80లో నేను ప్రభువుని నమ్ముకున్నాను. ఒకరోజు నేను నామకార్థ క్రైస్తవులుగా ఉంటుండగా
ప్రభువును నమ్ముకోకుండా ప్రభు హృదయం ఇవ్వకుండా 10th క్లాసులో మంచి మార్కులతో పాస్ కావాలని విద్య మీద హాస్టల్ విద్య పైన ప్రార్థన చేస్తున్నట్టుగా ప్రభువు నాతో మాట్లాడాడు. సామెతల గ్రంథం 29 మొదటి వచ్చిన ద్వారా మాట్లాడాడు. ఆ మాట చూసి కొంచెం సాక్ష్యం చెప్పాలనిపించింది కాబట్టి నేను సాక్ష్యం చెప్పిన తర్వాత పాట పాడి వాక్యాన్ని అందిస్తాను. ఇప్పుడు 29వ అధ్యాయం మొదటి వచనంలో, సామెతల గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి. అక్కడ ఏముంది? సామెతల గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం వాక్యం. అక్కడ ఈ మాట చాలామందితో మాట్లాడుద్ది. దేవుని మాటలు చాలామందితో, యవనస్తులతో, మనందరితో మాట్లాడుతుంది దేవుని మాట. ఒక్కొక్క వాక్యం ద్వారా దేవుడు మమ్మల్ని హెచ్చరించి పట్టుకునేవాడు ఉన్నాడు, రక్షించేవాడు ఉన్నాడు. ఈ మాట ద్వారా నన్ను దేవుడు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మిద్దె మీద రాత్రి 10 గంటలప్పుడు 29వ సామెతల గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అదును. ఇప్పుడు ఇది 1980వ సంవత్సరంలో ఈ మాట మా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను ఆమెను కూడా చెప్పలే. నా ప్రార్థనలో కింద వచ్చి పడ్డ మెట్ల మీద నుంచి భయం వేసి ఈ రాత్రిలోనే చనిపోతున్నా. ప్రభు నన్ను పిలుస్తున్నాడు. ఎన్నిసార్లు గద్దించినాను నిన్ను, నువ్వు లోపడలేదు. నువ్వు 10th క్లాస్ పాస్ కావడం కాదు, నువ్వు వచ్చేసి ఇక నేను భూమి మీద బతకూడదు అన్నాడు. నేను వెంటనే భయపడి ఏడ్చుకుంటూ ఆ మెట్లు దిగటం కాదు కానీ మెట్ల మీద దొర్లుకుంటూ కింద పడ్డాను. పైన హాస్టల్ మిద్దె పైన ఇంకెవరు లేరు, అందరూ నిద్రపోతున్నారు. వాచ్మెన్ ఒంటరిగా, వాచ్మెన్ సర్వెంట్స్ వాళ్ళు ఉండరు. వాళ్ళు చిన్నపిల్లోడు కదా భయపడ్డాడు అని వాళ్ళ మధ్యలో వేసుకొని ధైర్యం చెప్పి పండు పెట్టుకున్నారు భార్య భర్తలు. అంటే వాళ్ళు అయినా నాకు ధైర్యం చాటం లేదు నేను చనిపోతున్నాను అని ఏడుస్తాము గట్టిగా. వాళ్ళు భయపడిపోయి హాస్టల్ వార్డెన్ దూరం ఉంటాడు ఇల్లు, ఆయన దగ్గర తీసుకెళ్ళారు. సార్ భయపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఏం భయం అంటాడు. నాకేం తెలియటం లేదు సార్, నేను వెళ్ళిపోతున్నాను నేను అంటున్నాను. ఆయన ఇంకా భయం వేసింది. ఆత్మగురుకు రావాలా, హాస్పిటల్కి రావాలంటే రేవు నుంచి నేను రేవులో దొరుకుతున్నాను. అప్పుడు హాస్టల్ వార్డులో ఆయన ముస్లిం, ఆయన నేనంటే ఆయన ఇష్టం, ఎందుకు బాగా చదువుతాను. ఆ తర్వాత ఆయన ధైర్యం చెప్పాడు. పసుపు తీసుకొచ్చాడు, కాళ్ళకు చేతులకు రుద్దే, అంటే చెమటలు వస్తున్నాయి. ఏదో పసుపు పాలల్లో పసుపు వేసి ఇది ఇచ్చాడు. తాగాను. పండుకోరా, ఇంకేం కాదు, నీకు ధైర్యం ఉండి ఏం కాదు, నేను భయపడ్డావులే, ధైర్యం తెచ్చుకో అది ఇది అన్నాడు. మా తమ్ముడు కూడా నాతో ఉన్నాడు. నా తర్వాత వాళ్ళు కూడా కింద పండుపెట్టి నేను ఒక మంచం బయట వేశాను. నాకు పండుకున్నా. అప్పుడు నేను ప్రార్థన చేసి ఏడ్చాను. ప్రభా, ఎన్నో పాపాలు చేయాలనుకున్నాను యవన జీవితంలో. అప్పుడు నేను నమ్ముకోవాలా, అన్నీ అయిపోయినాక అనుభవించాక నమ్ముకోవాలనుకున్నాను. నన్ను క్షమించు ప్రభా. నువ్వు తీసుకుంటే ఎవడు ఆపలేడు ఇక. కనుక నేను పాపం చేసి ఈ పాపంలో మరణిస్తే నరకానికి పోతాను నాకు తెలుసు. కనుక నన్ను క్షమించు ప్రభా అని ఎంతసేపు ఏడుచాను నాకే తెలియదు. ఆడ ఏడుస్తూ పండుకున్నాను. ఆ తర్వాత దేవుడు ఎంత దయగలవాడో, ఎంత ప్రేమ గలవాడో ఆ మాటలు మనం చూస్తున్నప్పుడు యెషయా గ్రంథంలో మాటలు కొన్ని జ్ఞాపకం వస్తున్నాయి. చూడుము, నన్ను నీ అరచేతుల్లో చెక్కి ఉన్నాను, నీవు నా సొత్తు అనే మాటలు, ఆ యెషయా గ్రంథం మాటలు నాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత నాకు ఆ మాటలు చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం, చూడుము, నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను. ఆ మాట ద్వారా నేను దేవుడు నన్ను ధైర్యపరిచి రక్షించాడు. ఆ తర్వాత నశక్యము మహిమాయుక్తమైన సంతోషం. సంవత్సరంలో యెషయా అని ఒక ఆయనడు, మన రత్నాంకులను వాళ్ళందరినీ కొంతమంది పెద్దలు, రేవాల యెషయాను ఆ అంకులను, ఆ తర్వాత రాజుపాలెం ఉన్న మత్తయ్యకులు, ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు అప్పట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది, వాళ్ళు కూడా నేను ఎరుగుదును. వారిని పిలిపించి అక్కడ మీటింగులు పెట్టేవాడు. వాళ్ళ దగ్గరికి పోయి నేను ప్రభు నమ్ముకున్నానని ఉదయకాలం రాత్రి అంతా నువ్వు చాలా ఏడిపించావయ్యా,
ఇప్పుడు మమ్మల్ని అందరినీ మాకు ధైర్యం ఉంది అన్నాడు. తర్వాత నేను ప్రభు నమ్ముకున్నాను. ఆ రాత్రి 10th క్లాస్లో వాళ్ళ మధ్యకి వెళ్ళి నేను ప్రభువుని అంగీకరించాను. వాళ్ళ దగ్గర కూడా ఒప్పుకున్నాను. ఆ తర్వాత నా పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకున్న తర్వాత నాకు ఇచ్చిన ధైర్యం, విశ్వాసం ఇంతవరకు దాకా నన్ను బ్రతికించింది. గొప్ప రక్షణతో నింపాడు. ఆ తర్వాత నేను 80 నుంచి 83 వరకు పాటింగ్ కాలేజ్ చదువుతున్నప్పుడు కోవూరు సంఘానికి, అంటే వెంకటేశ్వరంలో ఉన్న సంఘానికి మార్క నాయకులు, తర్వాత కొంతమంది జోసఫ్ బ్రదరు, వాళ్ళందరూ కూడా దీవెనాయకులు వాళ్ళందరూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న కొంతమంది టీచర్ కూడా ఒక టీచర్ కూడా ఉన్నాడు. ఆ తర్వాత నాకు బాప్తిసం నేను అడిగాను. అడిగితే వారు సాక్ష్యం చెప్పిన తర్వాత కొంతకాలం కనిపెట్టారు. అప్పుడే ఇవ్వలే, సంవత్సరం నేను ఇవ్వమంటుంటే ఎందుకు ఇవ్వరు అని అడిగేవాళ్ళు. కొంతకాలం కనిపెట్టాలన్న తర్వాత పిచ్చాయంకుల ద్వారా నేను బాప్తిసం ఇచ్చారు. పెనానదిలో డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నాకు బాప్తిసం ఇచ్చారు. అప్పుడు అక్కడే ఈ కోర్స్ అంతా అయిపోయాక చదువుకొని సోమశిలకి వెళ్ళాను. అక్కడ ప్రైవేట్లో ఉద్యోగం చేస్తూ మళ్ళీ ఆర్టీసీలో 89లో ఉద్యోగం వచ్చిన తర్వాత తిరుపతిలో జాయిన్ అయ్యి నెల్లూరుకి వచ్చిన తర్వాత ప్రార్థన చేశాను. అప్పుడు 89 నాకు ఆగస్టులో 21 మ్యారేజ్ అయింది. 89 నవంబర్ 30లో నాకు ఆర్టీసీలో ఒక ఇంజనీరింగ్ దాంట్లోనే నాకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా వచ్చింది. ఆ తర్వాత నేను ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు ఇంకా ప్రార్థనపరుడుగా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. అక్కడ చంద్రమౌళి ఈ గారు ఉంటే, సార్ నేను తిరుపతిలో ఉండలేను, నన్ను నెల్లూరు ట్రాన్స్ఫర్ చేయమని అడిగారు. ఒక్కరోజునే నాకు నెల్లూరులో ట్రాన్స్ఫర్ ఇచ్చారు దేవుడు. ఆ తర్వాత ఎక్కడికి పోవాలని ప్రార్థన చేసి కనిపెడుతున్నప్పుడు అక్కడ పోలీస్ రమణయ్య గారు చర్చి ఉంది బేతేలు ప్రార్థన మందిరం, విల్సన్ ఉన్నాడు కదా ఇప్పుడు. ఆ తర్వాత ఎవినేజర్ స్థానిక సంఘంలో ఉన్న ఫౌండరు అజరయ్యంకులు, ఆయన శ్రీశైలం ప్రాజెక్టులో ఆయన ఉన్నాడు. అప్పటి నుంచే నాకు తెలుసు. ఎందుకంటే మా ఫాదర్ కూడా శ్రీశైలం ప్రాజెక్టు ఉద్యోగం. నేను శ్రీశైలం ప్రాజెక్టులో 6వ తరగతి వరకు చదువుకున్నాను. అట్లాగా వారు కూడా తెలుసు. ఆ తర్వాత ఆ సంఘానికి పొమ్మన్నాడు. అప్పటి నుంచే ఎక్కడే ఉన్నాను. ప్రభు ద్వారా నడిపించాడు. ఈ దినము మీతో కూడా ఈ విధంగా నా సాక్ష్యాన్ని పంచుకునేదానికి ప్రభు చెప్పాడు. నాకు 2 బిడ్డలు, ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది చెప్పాను కదా, బాగున్నాడు. ఆయన కూడా మరి సాఫ్ట్వేర్ ఇంజనీరు. మరి సంఘం ఎప్పుడు రావాలో దాని సమయం ఉంటుంది. చాలా మీటింగులకు వచ్చాను, కానీ ఇక్కడ ఎప్పుడు మీతో కూడా వాక్యంలో పాల్పొంపు లేదు నాకు. ఇప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు. సరే, మనం వాక్యం చాలా విలువైంది, సమయం ఎంతో విలువైంది, మనం దాన్ని అర్థం చేసుకోకూడదు. చిన్న పాట పాడి ప్రభువుని మహిమపరిచి తర్వాత మీరు ఎవినేజర్ స్థానిక సంఘంలో మీటింగులు మొన్న జరిగినప్పుడు పాంప్లెట్ వేశారు. ఆ పాంప్లెట్లో నేను 9వ పాట పాడతాను. మీరు వచ్చారు మీటింగులకు? జూన్ మాసం 5, 6, 7 తేదీలు నెల్లూరుకి జరిగిన మీటింగులు వచ్చారా? పాప రేడియో వచ్చింది, మీరు కూడా వచ్చారా? అది ఆదివారం పాట పాడేది. నేను పెద్ద సింగర్నే కాదు, ఈ మధ్య కొంచెం పాడుతున్నాను తుక్కరగా. సరే, పాట పాడు. ఆకాశమందు నీవు నాకు ఉండగా, లోకములో దేనినైనా ఆశించను, ఈ లోకములో దేనినైనా ఆశించను, నాదిగా నీ లోకం నాకెందుకు ఆశ, నాది పరలోకము అదే నా ఆశ, నాదిగా నీ లోకం నాకెందుకు ఆశ, నాది పరలోకము అదే నా ఆశ, ఆకాశమందు నీవు నాకు ఉండగా, లోకములో దేనినైనా ఆశించను, ఏ లోకములో
థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా మరొకసారి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. వాక్యం విందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. దేవుడు మీకు దేవుని చిత్తానుసారంగా దేవుడు ఈ సంఘాన్ని మొట్టమొదటిగా వచ్చిన కాలంలో తన స్వరక్తి నుంచి సంపాదించుకొని తన దాసులను మరి రత్నం అయితేమి ఇజ్రాయేల్ బ్రదర్ అయితేమి గొప్పగా మరి ఆయన బిడ్డగా చేసుకొని గొప్ప పరిచయం జరిగించి వారు వెడలిపోయారు. అది ఇప్పుడు ఐజాక్ బ్రదర్. ఐజాక్ అంటే నవ్వు కదా. సార్ శ్రేష్టమైన దేవుని బిడలను మీకు కాపరిగా మరి వాక్య పరిచర్యగా చేసి కనిపించాడు. నేను వస్తానని చెప్పినప్పుడు వారు ప్రేమతో ఆహ్వానించారు. మీరు సంఘమంతా పెద్దలు, పరిచారకులు, దేవుని దాసులు అందరూ బట్టి మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తూ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం కొత్త వాక్యం ఉందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి రాయనది. మన తండ్రి దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. తర్వాత మనం చూస్తుండగా మరి ఒక మాట అన్నాడు. ఏమనంటే ఇదే పత్రికలో చాలా మంచి మాటలు అపోస్తలుడైన పౌలు రాశాడు. నా మట్టుకు అన్నాడు. నా మట్టుకైతే అనే మాట 21లో ఉంది కదా. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావు అయితే నాకు లాభం అన్నాడు. తర్వాత ఇంకా మనం చూస్తున్నప్పుడు ఈ పత్రికలో పౌలు బలపరుస్తున్నాడు. 14లో అన్నాడు, లేకుంటే 12లో అన్నాడు. ఏమనంటే ఇదివరకే నేను గెలిచిననియు, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకున్నట్టు లేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అన్నాడు. అయితే ఒకటి చేయుచున్నాను, ఎనుకొన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు అన్నాడు. వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, మీ ఘనమైన పాదాల వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాము. మమ్మల్ని అందరినీ సజీవులకు గురించి సజీవుడైన దేవుని స్తుతించి ఆరాధించడం. హిజ్కియా చెప్పినట్టుగా నేను సజీవుడైన నేను దేవుని స్తుతిస్తున్నాను. వికటమైన ఆయాసం నాకు నెమ్మదిగా కారణమైన నా ప్రాణం నాశనపతిని చూపించి ఇదిరం నేను సజీవునే స్తుతిస్తున్నాను అన్నాడు. సజీవు లెక్క నుంచి సజీవుడైన స్తుతించే భావించాడు. అల్పుడైన జ్ఞాపకం చేసుకున్నాడు. మనం మరుగుపరుచుకోకపోవా ఇక్కడున్న సంఘాన్ని జరిగిస్తున్న పరిచర్యను మీరు దీవించండి. సోదరులందరూ మీరు ఆశ్రయించండి. సంఘ పెద్దలను, పరిచారకులను, అలాగే సంఘ సేవకులను జ్ఞాపకం చేసుకోండి. మహిమలో నీ దాసులను పూర్వం జరిగించని మీ దాసులను మీ మహిమలు ఉన్నారు. మరి ఇంతవరకు ఈ సంఘానికి తోడుగా ఉన్నారు. ఈ చేయబడుకు నడిపించారు. ఇంకా నడిపించండి, బలపరచండి, దీవించండి. మీరు అక్కడి కొరకు సిద్ధపరచండి. మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచండి. పాట పాడిన వాక్యం చెప్పినా నీకు మహిమ కొరకు ప్రభావం. చెప్పబడినంతా కూడా మీరు ఆశ్రయించి, చెప్పబోతున్న మాటలు కూడా మీరు ఆశ్రయించి మహిమ పొందమని ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పు. అందరూ కూడా వినగలిగిన చెవి, గ్రహించే మనసు, హృదయం అందరికీ దయచేయండి. వాక్యం అర్థం చేసుకునే భాగ్యం మీరు మహిమ పొందాలి. అల్పుడన్నాను క్షమించి మరుగుపరిచి బలమైన నీ ఆత్మత నింపి బలహీనను బలపరచమని మీరు మహిమ పొందమని ఈ కూడి వచ్చిన బిడ్డలందరూ దీవించమని దాసు వైజాగ్లు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రం చేస్తాం. ఇక ముందు కూడా జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడం వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.
మనం చదువుకున్న భాగం పౌలు ఈ పత్రికను ఎవరికి రాస్తున్నాడు? సకల పరిశుద్ధులకు అన్నాడు. అధ్యక్షులు అంటే పెద్దలు, పరిచారకులకు, తర్వాత క్రీస్తు దాసులైన పౌలును తిమోతికి శుభమని చెప్పి పౌలు తిమోతిని కలుపుకొని ఈ పత్రిక ఫిలిప్పీలో ఉన్న సంఘానికి పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు రాస్తున్నాడు. రాస్తూ అంటున్నాడు, నేను నీకోసం నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఇందులో సువార్త గురించి ఎక్కువ మాట్లాడండి. సువార్త ఈ పత్రిక చెరసాలలో ఉండి రాస్తున్న పత్రిక. చెరసాల పత్రికలు 4 ఉన్నవి. నీ సేవకులు మళ్ళా చెప్తాడు నీకు. ఇందులో ఫిలిప్పీలు రాసిన పత్రిక ఒకటి, తిమోతి రాసిన 2వ పత్రిక, కొలసీలు రాసిన పత్రిక, ఫిలెమోను పత్రిక, ఫిలిప్పీలు రాసిన పత్రిక, 4 పత్రిక చెరసాల పత్రిక. చెరసాలలో ఇంక ఎడలబోతూ రాశాడు. ఆయన సంఘాన్ని బలపరుస్తూ రాశాడు. ఫిలిప్పీలో ఉన్న సంఘం యొక్క గొప్ప లక్షణాలు, ఆ సంఘములో ఉన్న ప్రియుల యొక్క మాదిరి, విశ్వాసాల మాదిరి, పెద్దల మాదిరి, పరిచారకుల మాదిరి, ఆ సంఘం మాదిరి, సంఘంలో ఉన్న ప్రియుల మాదిరి, వారి విశ్వాసం, వారి భక్తి జీవితం, వారి యథార్థత, వారి ప్రేమ, వారి యొక్క స్వార్థ పని పరిభావం, వారు పెద్దవారైనా, వారు వృద్ధాప్యంలో ఉన్న సహోదరులైనా, ఈ పత్రికలో అక్కడక్కడ ఉన్నవి. కానీ సహోదరుల విషయం కూడా ఈ పత్రికలో పౌలు ఫిలిప్పీలకు రాస్తున్నాడు. ఆ మాట కూడా ఉన్నది కదా. 4వ అధ్యాయం 3వ వచనంలో అన్నాడు, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్రమంతతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను. కొంతమంది స్త్రీలు, కొంతమంది సహోదరులు, ఆ స్త్రీలు క్లమంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను. ఎవరిని వేడుకుంటున్నాడు? అక్కడ ఉన్నటువంటి దేవుని దాసులను. అందుకని అన్నాడు 4వ అధ్యాయంలో ఏమన్నాడంటే, కావున నేను అపేక్షించిన నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండి అన్నాడు. మనం చదువుకున్న భాగంలో ఆయన ఏమన్నాడు? మొట్టమొదట ఈ ఎవరికి రాస్తున్నారో ఆ పత్రిక మనం చూసాం. రెండవది ఏంటంటే, ఈ పత్రిక యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎల్లప్పుడూ అంటే కీవర్డ్స్ అంటారు కదా, 4 అధ్యాయాలు ఉన్నవి. 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ పత్రిక కీవర్డ్ అది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అన్నాడు. ఎల్లప్పుడూ రిజాయిస్, ఆల్వేస్ రిజాయిస్. ఎల్లప్పుడూ ఆనందించు. ఎల్లప్పుడూ అనే మాట, అనదినం, ఎల్లప్పుడూ, విసుగగా, ప్రతినిత్యం, ప్రతిదినం, ఎల్లప్పుడూ కదా. ఆల్వేస్ మనకు ఆల్వేస్ మనకేంటంటే ప్రతి దినం లేకుంటే ప్రతిదీ విసుగగా ప్రార్థన చేయండి, నిత్యము ప్రార్థన చేయండి అనే మాటలు మనం వింటూ ఉంటాం కదా. లోకాసువార్తల 18వ అధ్యాయాలైనా, దశలో రాసిన పత్రికలైనా. కానీ ఇక్కడైతే ఆనందించమంటాడు. ఎవరు ఆనందించాలా? ప్రభువులో ఆనందం. ఈ ఆనందం ఎక్కడ దొరకదు మనకు కదా. ఈ సహవాసం లోకంలో మనకు ఎక్కడ దొరకదు కదా. దేవుని యొక్క మందిరంలోనే, దేవుని యొక్క సన్నిధానంలోనే కొద్దిసేపు కనపడితే కదా మనకెంత ఆనందం. ప్రభువును ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే మనకెంత ఆశీర్వాదం. నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరం. ఆనాడు శాస్త్రులైన, పరిచయులైన శిష్యులు ఆయనకు స్తోత్రం చెల్లిస్తుంటే వాళ్ళు అన్నారు ఏమనంటే, మీ శిష్యులను నివారించుడి, వారు ఎందుకంత కేకలేస్తున్నారు, ఎందుకంత మీకు స్తుతులు చెల్లిస్తున్నారంటే, ఒకవేళ వాళ్ళు స్తుతులు చెల్లించకపోతే ఈ మందిరంలో రాళ్ళు కేకలేస్తాయి. ఒకవేళ మీరు గంభీరంగా దేవుని స్తుతించకపోతే ఈ పిల్లర్స్ లేదంటే ఇటుకలు ఏ సరే దేవుని మహిమపరుస్తాయి.
ఎందుకంటే ఆయన మహింపరచబట్టుకే ఆయన ఉన్నాడు. ఆయన కోటాను కోట్ల దేవతలతో నిత్యము సైన్యం అధిపతి యెహోవా పరిశుద్ధులు 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 నేటికి కంటిన్యూస్గా కొన్ని సంవత్సరాలు కానీ కొంత తేదీలు కానీ కొన్ని విషయాలు కానీ మనం మర్చిపోతాం. కానీ ప్రభు మర్చిపోడు. ఎల్లప్పుడూ ఆయన స్థుతించబడుతున్నాడు, ఎల్లప్పుడూ ఆయన గణపరచబడుతున్నాడు, మహిమపరచబడుతున్నాడు. ఎందుకంటే ఆయన యోగ్యుడు, ఆయనే స్తుతులకు కారణమవుతుడు. మనం స్తుతించుటకు, మనం ఆరాధించుటకు, మనం పూజించుటకు ఆయన యోగ్యుడు కనుక ఆయన మనం స్తుతించాలి. మనం విడిపించిన వానికి, విమోచించిన వానికి, ఆయన స్వరక్తంలో కడిగిన వాడిని మనం ఎలా స్తుతించాలి? గంభీరంగా కదా. మరొకసారి ఆ మాట లోకాసు వార్తలు ఉందనుకుంటా. ఆ మాట ఏమనంటే, మీరు స్తుతించకపోయినా ఈ రాళ్ళు, మధ్యలో ఉన్న రాళ్ళు, పిల్లర్స్ దేవుని స్తుతిస్తాయి, ఇటుకలు దేవుని స్తుతిస్తాయి. కనుక దేవుడు వాటికి అవన్నీ ఆ వస్తువులు కూడా దేవుని మహింపచేయగలరు కదా. ఈనాడు కోటాను కోట్ల సృష్టి యావత్తు మూలుగుతున్నదని చూస్తాం. సృష్టి యావత్తు ఆయన స్తుతిస్తున్నది. సముద్రాలైనా, నదులైనా, కొండలైనా, గుట్టలైనా, ఆకాశమైన, భూమి అయినా, అంతరిక్షం ఆయన మహిమపరుస్తున్నట్టుగా కదా. ఈనాడు మనం బాలురైనా, ఎవరైనా, కన్యకలైనా, వృద్ధులైనా, సోదరులైనా, సోదరులైనా ఆయన మనం స్తుతించాలి. స్తుతి కీర్తనలో చూస్తాం 150వ కీర్తనలో కదా. ఆయన ఎల్లప్పుడూ మహిమపరచాలని, స్తుతించాలని, ఆయన గణపరచాలని. ఎందుకు? ఆయన మనం పుట్టించాడనేది 100వ కీర్తన ఉంది. ఆయన స్తుతించాలి, ఆయన పరిశుద్ధమైన సన్నిధానంలో ఆయన సాగిలపడి ఉంది. కనుక మన ప్రభువును మనం స్తుతించాలా, మన ప్రభువును మనం ప్రేమించాలా. ఎవరైతే ఆయన ప్రేమించరు వారు శాపగ్రస్తులు అవుతారు కాకనుంది బైబిల్లో. కనుక మన ప్రభువు స్తుతించబట్టుకు యోగ్యుడు. ఆయనకి మనం స్తుతులు చెల్లించాలా. ఎలాగా స్తుతులు చెల్లించాలా? ఎలాగా? పరిశుద్ధులైన ప్రకారం. ఆయన పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 నేను పరిశుద్ధులైన ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండు అన్నాడు. ఆ తర్వాత నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నా తండ్రి వలన మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎందుకు? ఆయన కుమార్తె ఆయన రాజ్య నివాసం ఉండాలని, ఎందుకు? ఆయన స్తుతించాలని, ఎందుకు? ఆయన మహిమపరచాలని, ఎందుకు? ఆయన సొత్తుగా ఉండాలి. ఇక మనం మన సొత్తుగా విలువ పెట్టి ఆయన కొన్నాడు, మనం కొనుక్కున్నాడు. మనం ఎలాగున్నప్పుడు కొనుక్కున్నాడు? మనం దాసులుగా ఉన్నప్పుడు. ఆయన అన్నాడు యోహాను సువార్తలో, మీరు ఇక మీదట 17వ అధ్యాయంలో మీరు దాసులని పిలవబడరు, నా స్నేహితులు అన్నాడు. మీరు నా స్నేహితులు, వేర్ ఫ్రెండ్స్ అన్నాడు. స్నేహితులైతే మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడని, నిజమైన స్నేహితుడు ప్రాణం పెట్టేవాడు ఉన్నాడని చూస్తాం కదా బైబిల్లో. మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన స్నేహితుడు. అందరూ బ్రతకాలని లోకం బతుకుతున్నారు, కానీ ప్రాణం మరణించేదానికి వచ్చాడు యేసుప్రభు. పరిచారకుడికి వచ్చాడు యేసుప్రభు. పరిచయం చేసుకునేందుకు రాలేదని మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45 అన్నాడు. కనుక మన ప్రభు మనం స్నేహితులుగా ఉండాలని, తర్వాత ఆయన రాజ్యంలో మనం ఉండాలని, ఆయన సన్నిధిలో ఉండాలని, ఆయన బిడ్డలుగా ఉండాలని, ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించాలని. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుతున్న ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియజేయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఆయన సమీపంగా ఉండగానే ఆయన వెదకాలన్నాడు. ఆయన సమీపంగా ఉన్నప్పుడు మనము ఆయన ప్రార్థించాలి, కోరుకోవాలి, ఆయన కనపరచాలా, ఆయన మహిమపరచాలా. ఆయన రాజ్యము స్వాధీనపరచు, నేను నా రాజ్యము మీకు అనుగ్రహిస్తానన్నాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు ఎదగాలన్నాడు. మీరు నా వారైతే, నేను మీ వాడనైతే, మన స్నేహితులమైతే మీకోసం నా ప్రాణమే ఇస్తున్నాను అన్నాడు. రోమి రాసిన పత్రికలో నా ప్రాణమే మీకోసం ఇచ్చాను, ఇంకేమడిగినా ఇస్తానన్నాడు. కనుక కొన్ని మాటలు ఊరికి జ్ఞాపకం చేసుకుని మనం ముగిద్దాం. ఇక్కడ ఏమనంటే, యేసు క్రీస్తునందు
దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలని గురి ఎద్దకే పరిగెత్తుతున్నాను. పౌలు గురి లేకుండా ఈ లోకంలో యాత్ర చేయలేదు, గురి లేకుండా పరిగెత్తలేదు, గురి లేకుండా భక్తి జీవితం చేయలేదు, గురి లేకుండా ప్రార్థన చేయలేదు, గురి లేకుండా సువార్త ప్రకటించలేదు. గురి కలిగి, గురి లేనివాడు కాదు, గురి కలిగి. అందుకన్నాడు, ఇదివరకే నేను గెలచితనని, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితనని అయినను నేను అనుకున్నట్టు లేదని మరి 3వ అధ్యాయం 12 అన్నాడు. తర్వాత నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నాను దాన్ని పట్టుకొనవాలని పరిగెత్తుతున్నాను. ఎందు నిమిత్తము? నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నాను దాన్ని పట్టుకొనవాలని పరిగెత్తుతున్నాను. చూడండి, అపోస్తలుడు పౌలు గురించి అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో ఆయన దమస్కు మార్గం వెళ్తున్నప్పుడు ఆయన అనేకులను స్త్రీ పురుషులను కనుగొని వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఏమని అడిగి ఆయన తీసుకొని వెళ్తున్నప్పుడు ప్రధాన యాజకుల వద్ద అదొక పనిగా డ్యూటీగా పెట్టుకొని ఆయన అనేకుల్ని హింసించేవాడు ఉన్నాడని అపోస్తల కార్యం 9వ అధ్యాయం 1వ వచనం చూస్తాం. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 1వ వచనం. తర్వాత 4 అన్నాడు, ఆయన వెళ్తున్నప్పుడు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది 3లో. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుతున్నావని తనతో ఒక స్వరం పలుకుట విన్నాడు. మనం కూడా ఒక స్వరం అంత పలిగింది. దేవుని వాక్యం అనేకసార్లు దేవుని దాసులు మాట్లాడుతుంటే ఏదో ఒక వాక్యం చేత మనం పట్టబడ్డాం. ఆయన మనము ఆ వాక్యం ద్వారా రక్షించుకొని ఆయన కుమార్తెను తెచ్చుకొని జీవగల దేవుని సంఘములు మనం ఉంచాడు. ఒక పని ఇచ్చాడు. ఈయన ఏ పని ముందు పౌలు ప్రభు నమ్మకం ముందు ఒక పని పెట్టుకున్నాడు, డ్యూటీ పెట్టుకున్నాడు. ఏంటంటే ఆ యెరూషలేముకి వెళ్ళే వారిని స్త్రీ పురుషులైన మరి ఆయన కనుగొని అనేకులు బంధించి ఈడ్చేవాడుగా, వారిని కొట్టేవాడుగా, హింసించేవాడుగా, నరహంతుడుగా ఉన్నట్టుగా మనం తిమోతి రాసిన పత్రికలో ఆయన సాక్ష్యం 3 ముక్కల్లో ఉంది కదా. నేను పూర్వ హింసకుడును, హంతకుడును, హానికరును ఆయన ఇటువాన్ని తన పరిచయ నిమిత్తమై నన్ను ఏర్పాటు చేసుకున్నాడని అన్నాడు. మనం కూడా అలాగా పూర్వం మనం పాపంతో అపరాధంతో ఉంటే దేవుడు ఉచితమైన తన కృపచేత మనకు రక్షణ ఇచ్చి తన కుమార్తెలుగా పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? గురి కలిగి ఈ లోకంలో మనం పోరాడాలి. ప్రభువు నిమిత్తమై, ప్రభు కోసమై, సువార్త నిమిత్తమై, సంఘం నిమిత్తమై. ఆ విషయాలు మనం చూద్దాం. ఆయన మరి తిమోతి రాసిన పత్రికలో ఏమన్నాడు? ఆయన సాక్ష్యం 3 ముక్కల్లో చెప్పాడు కదా. పూర్వం నేను అలాగున్నాను. మన సాక్ష్యం చివరి వరకు మనం కాపాడుకోవాలా. ఆయన చివరి వరకు కాపాడుకున్నాడు, తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. ఈ దమస్కు మార్గంలో ప్రభు పిలవగా ఆయన ప్రభుకు లోబడ్డాడు, ఆ దర్శనానికి లోబడ్డాడు. ఆయన ఆ తర్వాత అనేక విషయాల్లో ఆయన హింసించబడ్డాడు, ఏడవబడ్డాడు. ప్రభు కోసం ఉమ్మివేతల గురి అయినాడు. ప్రభు కోసం ముమ్మారు దెబ్బలు తిన్నాడు, ఓడబద్దలై అనేకసార్లు అనేక ఇబ్బందులు పడ్డాడు. అనేకం ఉన్నాయి. అయితే మనం ఎలా? మనం ఆయన స్నేహితులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన సంఘంలో పరిచారకులుగా, ఆయన శక్తుగా మనం చేసుకుంటే జీవగల దేవుని సంఘంలో జనులు ఏ రీతిగా ఉండాలనో నీవు తెలుసుకో తిమోతి అని తిమోతి రాసిన పత్రిక అంటాడు. ఇది జీవగల దేవుని సంఘం. మనం జీవగల దేవుని బిడ్డలం, మన జీవంతో ఉన్నాడు. అయితే మనం ఎలాగా మన ప్రవర్తన, మన యాటిట్యూడ్, మన యొక్క గుణగణాలు, మన యొక్క లక్ష్యం, మన యొక్క జీవితం, మన యొక్క అంతిమ దశ. పౌలు తన జీవితంలో చివరి వరకు విశ్వాసంలో ఆ దర్శనం అంటే ప్రభు పిలిచిన పిలుపు అపోస్తల కార్యంలో ఎలాగా ఏర్పాటు చేసుకున్నాడు అదంతా జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. అందుకని అన్నాడు అక్కడ తిమోతి రాసిన పత్రికలో అన్నాడు. తర్వాత అక్కడ సాక్ష్యం చెప్పాడు. ఇక్కడ ఆయన ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు 9వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రభు అతను నేల మీద పడ్డప్పుడు సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అంటే ఒక స్వరం వెంట పలుకుట విన్నాడు. తర్వాత నీ ఎవడో ప్రభు అంటే నీ హింసిస్తున్న యేసును అన్నాడు. తర్వాత అననీయ అని చెప్పాడు. అతడు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 17 అన్నాడు,
అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసుక్రీస్తు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అంతకుముందు అననీయ అన్నాడు, ప్రభువా, నీ సేవకులు అనేకులు హింసించాడు, అనేకులు చంపాడు, నేను పోలేను ప్రభువా, నన్ను కూడా చంపేస్తాడేమో అన్నట్టుగా మాట్లాడాడు. కానీ లేదు, అతడు మారాడు. అతడు మారు మనసు పొందాడు, పాపం ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రభువా అన్నాడు. అతడు నేను ఏర్పాటు చేసుకున్న సాధనమైనాడు. అతడు చూడండి 15 అన్నాడు, అందుకు ప్రభు, నీ వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవించాలను నేను ఇతనికి చూపించుదని అతనితో చెప్పాను. తన యొక్క ఎన్నో శ్రమలకు అతడు అనుభవిస్తాడు నా పక్షాన. నేను ఏర్పాటు చేసుకున్న నా సాధనం, ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలను నేను ఇతనికి చూపుదని అతనితో చెప్పాను. ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నిమిత్తం మనం అపోస్తలుడైన పౌలు వలె ఏమన్నా శ్రమలు అనుభవిస్తున్నామా? అనుభవిస్తే దేవుని స్తోత్రం. నిందలు అనుభవిస్తున్నామా? సువార్త నిమిత్తమై నిందలు అనుభవిస్తున్నామా? శ్రమను అనుభవిస్తున్నామా? కష్టాలు ఉన్నాయా? చరసాలు ఉన్నాయా? సంఖ్యలు ఉన్నాయా? ఇబ్బందులు ఉన్నాయా? ఒకవేళ అనుభవిస్తే దేవుని స్తోత్రం, దాని బహుమానం ఉంది. పౌలు అనుభవించాడు. అనుభవిస్తూ ఏమన్నాడు? నేను మంచి పోరాడానని చెప్పి తిమోతికి రాసిన పత్రిక అన్నాడు. నేను గురి లేకుండా పోరాడలేదు ఈ లోకంలో, సాక్ష్యం లేకుండా, సాక్ష్యం పోగొట్టుకుని నేను బ్రతకలే. అలాంటి వాడు బతికేడు చచ్చిన వాళ్ళతో సమానం అన్నాడు ప్రకటన కదా. ఎచ్చగలనే ఉండు, చల్లగానే ఉండు, నులివెత్తిన స్థితి ఉండదు. నీ నోట నేను ఉమ్మి వేయాల్సి వస్తుంది. లేకుంటే నీవు సరిగా లేకపోతే సరిగా ఉండవు. మొదట క్రియలు చేయమన్నాడు, మారు మనసు పొందమన్నాడు. ఒకవేళ పొందకపోతే నేను ఆ దీపస్తంభాన్ని తీసేస్తానంటాను. దీపాన్ని అంటే నరుని యొక్క ఆత్మ యెహోవా బిడ్డ దీపం. ఈ ప్రాణం ఉండగానే దీపం ఆరిపోకముందే ఆయన పని నిమిత్తమై మనం ఎలాగో ప్రయాసపడతాం. ఫిలిప్పీలు ప్రయాసపడ్డారు, సువార్తలో ప్రయాసపడ్డారు. వారు అనేక విషయాల్లో మాదిరికరంగా ఉన్నారు. వారు అనేక విషయాలు మాదిరికరంగా ఉన్నారు. 10 నిమిషాలు ఉంది, నేను ముగిస్తాను. మాదిరికరంగా ఉన్నారు. బుద్ధిలో పాలనలో ఈ సంఘం ఏ విషయాలు మాదిరికరంగా ఉన్నాయి? అన్ని విషయాల్లో నువ్వు మాదిరిగా ఉండాలి. నేనైనా నువ్వైనా, ఇక్కడే కాదు ఎక్కడైనా సరే అనేకసారి తప్పిపోతున్నా. మనకన్నా ఒక సమయం ఇచ్చాడు. ఈ సమయం ఉండగానే మనం ఇచ్చిన సమయంలోనే ఏ దినము ఈ లోకం వదిలిపోదు మనకు తెలియదు. రేపు ఏం సమస్య నీకు తెలియదు. విజయం ఏపాటిది అన్నాడు. కొంతసేపు కనుక అతను మాయపై ఆవిరిలాంటి వారు కారా అన్నాడు. నీ మీద పుడకలాంటి వారు కారా, మీరు దుమ్ము లాంటి వారు కదా, ధూళి లాంటి వారు కారా. మీ జీవం ఏపాటిది? ఒకడు అనేక సంవత్సరాల కోసం తన కొట్లు ఇప్పి ఆహారం సిద్ధపరుచుకున్న ప్రాణమా తిను త్రాగు సుఖించుకున్నాడు. అలాంటి కాలంలో ఉన్నావా? అలాగా ప్రాణంతో చెప్పుకుంటున్నావా? చాలామంది అన్నారు అనేక విషయాలు. మీరు ఎలా ఉన్నారు? ఏ దినాలు ఉంటున్నారు? ఏ దినాలు ఇప్పుడు ఉన్నారు? సంఘం ఏ దినాల్లో ఉన్నది ఇప్పుడు? ఆయన ఆఖరి దినాలు ఉంది, ఒకటే వాస్తవమే. రెండోది ఏంది? అంత్య దినాల్లో ఉన్నారు. 2, 3 అపాయకరమైన దినాల్లో ఉన్నారు. 3 అనేక ప్రేమ చల్లారే దినాల్లో ఉన్నారు. 4 అక్రమం విస్తరిస్తుంది. 5 అనేక ప్రేమ చల్లారుతుంది. అదే ఇది 5. విశ్వాసం కోల్పోయేదిలో ఉన్నాం, ప్రేమను కోల్పోయేదిలో ఉన్నాం, అవిశ్వాసంగా అపవాది గద్రేశ్వరుడు ఎదురు తిరుగుతుంది. తిమోతి, నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎలాంటి విషయాలు జాగ్రత్తగా కలిగి ఉండాలా? ఏ విషయాలు సంఘాన్ని నువ్వు సిద్ధపరచాలా? ఎలాగా? నేనైతే అన్ని విషయంలో జాగ్రత్తగా ఉన్నాను.
నేను ఇప్పుడే పానార్పణగా పోయబడుతున్నాడు. తిమోతి చివరి పత్రికలో చెరసాలలో ఉన్నాడు. ఆ రాత్రి తర్వాత ఉదయకాలం ఆయన శిరఛేదనం చేయబడతాడు. ఆ సమయంలో ఆ రాత్రి మధ్యరాత్రి వేళ తిమోతికి 2వ పత్రిక రాస్తున్నాడు, చెరసాల పత్రిక. ఈ పత్రికలు ఏమంటున్నాడంటే, నేను ఇప్పుడే పానార్పణగా పోయబడుతున్నాను, నేను ఎడలిపోవు కాలము సమీపమై. మనం ఏ కాలంలో ఉన్నాం? మనం ఎడలిపోయే కాలంలో ఉన్నాం. ఒకటి మనం చెప్పాం, అంత్యదినాల్లో ఉన్నారు, అపాయకరమైన కాలంలో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, అనేకుల ప్రేమ సలానే దినాలు ఉన్నాం, ఎక్కడ విస్తరించే దినాలు ఉన్నాం, విశ్వాసాన్ని కాపాడుకోకుండా జాగ్రత్త ఉండకపోతే కోల్పోయే దినాలు ఉన్నాం, అపవాదిగా తెలుసుకుని ఎవరి మీద ఎదురు చూస్తే దినాలు ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా ఏ దినాలు? మీరు నోవహు దినాల్లో ఉన్నట్టుగా తినుచు త్రాగుచు సుఖిస్తూ ఇళ్ళను కట్టుకుంటూ పెళ్లి చేసుకుంటూ ఆ దినాల్లో లోతు దినాల్లో ఉన్నాం, నోవహు దినాల్లో ఉన్నాం. జాగ్రత్త లేకపోతే మీ అపవాది గద్దె ఎవరి మీద ఎదురు చూసి తిరుగుతున్నాడు. వాడు పని అది ఎవరు గుచ్చులేరా లోక ఆశలు చూపించి, శరీరాశలు చూపించి, జీవడమ్మాలు చూపించి, ఎవరు అసలు ముఖ్యంగా చెడగొట్టేవాడు కాదు. వాట్సాప్ ద్వారా కదా, సెల్ ఫోన్స్ ద్వారా అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టేవాడు కాదు. వాళ్ళే కాదు, పెద్దలు కూడా అందరినీ వాడు గాలం వేసి గుచ్చులేసి లాగేవాడుగా, బంధించేవాడుగా. ఒకప్పుడు బంధకాలంలో ఉన్నాం, విడిపించాడు దేవుడు. పాపంలో ఉన్నాం, విడిపించాడు. మరణంలో ఉన్నాం, విడిపించాడు. అన్ని విషయాల్లో విడిపించాడు. అయితే మనం ఎన్ని విషయాలు ఎదగాల? అన్ని విషయాలు ఎదగాల. ఎలా? శ్రమపడము, స్వార్థను పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. నేను ఇప్పుడే పానార్పణగా పోయబడుతున్నాను, నేను ఎడలిపోవు కాలము సమీపమైనది. మంచి పోరాటం పోరాడితే, మంచి పోరాటం ఎలాగ పోరాడుతున్నాం? గురి లేని వారి వల్లే పోరాడుతున్నాం. నా ముందు సిలువ ఉంది, నా వెనక లోకం ఉందన్నాడు ఆయన. కానీ లోకం వైపు చూడన్నాను. ఐ డిసైడెడ్ టు ఫాలో జీసస్. ఏం డిసైడ్ చేసుకుంటున్నాను? ఇక నుంచే సరే నేను ప్రభు కోసం, నన్ను విమోచించినాడే, నన్ను విడిపించాడే, నన్ను రక్షించాడే, ఆయన స్వరక్తి సంపాదించుకున్నాడే. నువ్వు ఇక మీద దాసుడు కాదు, నువ్వు నా స్నేహితుడు, నువ్వు నా బిడ్డవు, నా కుమారుడు, నా కుమార్తెవు, నా సొత్తువు. ఆయన సొత్తు అయితే, ఆయన కుమార్తెమైతే ఎలాగున్నా? పౌలు, నేను క్రీస్తు పోలు నడుచుకున్నాను, మీరు కనీసం నన్ను పోలు నడుచుకోమన్నాడు. నేను ఎడలిపోయే కాలం మనం మంచి పోరాడు. నా పరువు కడముట్టించున్నాను, విశ్వాసాన్ని కాపాడుకోండి. ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచమన్నది. ఆ దినమంది నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షత అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించను. ఆయన డెఫినెట్గా అనుగ్రహించేవాడు ఉన్నాడు. ఏంటిది? నీతి గల న్యాయాధిపతి. ఏ కిరీటం? నీతి కిరీటం. ఎవరి కోసం? ఇక మీద నా కొరకు కాదు. నా కొరకు ఉంది నీతి కిరీటం, నిజమే. నా కోసం మీకు కూడా ఉంది. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అన్నాడు, నా కిరీటమును నా ఆనందమైన నా ప్రజలారా అన్నాడా ఆ మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైనా నా ప్రియులారా ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండడు అన్నాడు. ప్రభు ఏది చెప్పిందో, నేను స్థలంలో మీరు మరలా వస్తానన్నాడు. మంచి పోరాడమంటాడు పౌలు. విశ్వాసం కాపాడుకోమంటున్నాడు. అన్ని విషయాల్లో ఎదగమన్నాడు. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి. మరలా చెప్తాను, ఆనందించి మీ సహనం సకల జనులకు తెలియజేయనండి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చెత్తపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. మనుషులుగా వాళ్ళకి చెప్పుకుంటే మనం ఎగతాళి చేస్తారు, వాళ్ళకి చెప్పుకుంటే మనం చులకన అవుతాం, వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు మన ముందు అట్లనే అంటారు, కరెక్టేనంటారు. అక్కడ పోయి ఆయన ఇట్లాంటి ఈమె ఇట్లాంటి మన విశ్వాసంలో దిగదార్చేవారు ఉన్నారు. ఎవరు వాళ్ళు? మన సహోదరులే. నేను ఇబ్బందులు పడ్డాను అనుకో, కపట సహోదరుల వల్ల ఇబ్బందులు పడ్డానన్నాడు. సహోదరులమే ఒకరొకరు ప్రేమించుకోవాలి. చివరి వరకు ప్రేమ కలిగి ఉండాలి, మన సహనం కలిగి ఉండాలి. సకల జనులకు తెలియజేయాలి మన సహనంతో. ప్రభు సహనం, ఏవు సహనం, ఏవు మాదిరి
ఏవి ఎలాగ స్థానం కలిగి ఉన్నాడు, తన భార్య దూషించిన భరించాడు. మూర్ఖురాలు మాట్లాడుతున్నాడు కానీ ఆయన ఏమలేదు. సౌలు జీవితంలో పౌలు మీద పగబట్టి తిరుగుతున్న దావీదు సహనంతో 2-3 సార్లు దొరికినా చంపకుండా సౌలును వదిలిపెట్టాడు. ఎందుకు? దేవుడు అభిషేకించి ముట్టకూడదని. కనుక దేవుడు స్వరక్షించి సంపాదించిన సంఘంలో ప్రజలు వారిని మనము ఎలాంటి మాటల ద్వారా కానీ, మన యొక్క క్రియల ద్వారా కానీ, మన యొక్క తలంపుల ద్వారా కానీ దేవుని యొక్క సంఘానికి వచ్చేవాళ్ళు ఇబ్బందులు చేయకూడదు. ఏదైనా ఉన్నాయా? అందుకని అన్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, మీరు అందరూ సొంత కార్యం చూసుకుంటున్నారు కానీ ఇతరుల కార్యం మీరు చూడటం లేదన్నాడు. ఇతరుల కార్యములు అంటే ఏ కార్యములు? వారు సంఘానికి వస్తున్నారో లేదా, వారు బలహీనంగా ఉన్నారో లేదా, వారు ఎలాగున్నారు, వారు ఏ విధంగా ఇబ్బందులు ఉన్నారు, వారి విషయమై మనం ఆలోచన కలిగి ఉండాలన్నాడు. వారి విషయమై చింత కలిగి ఉండాలన్నాడు. వారి విషయమై ప్రేమ కలిగి ఉండాలన్నాడు. కనుక అన్నాడు, అందుకన్నాడు 4:6 అన్నాడు ఏమనంటే, లేకుండా మొదటి వచ్చి నా ఆనందమును నా కిరీటమునైనా నా ప్రియులారా అన్నాడు. మనం ఎలాంటి వారట? సొలొమోనుకు తన తల్లి కిరీటం పెట్టింది వివాహమయ్యాడు. మనకు కూడా దేవుడు కిరీటాలు పెట్టాడు, కిరీటాలు పెట్టబోతాడు. కిరీటాలు బహుమానం. సంవత్సరమైన దయా కిరీటం మన తలపైన ఉంచాడు ఈ సంవత్సరం. తర్వాత ఆనందం అనే కిరీటం పెట్టాడు, అక్షయ కిరీటం పెట్టాడు, వాడవారిని మహిమ కిరీటం, నీతి కిరీటం అన్నాడు. అవి పొందబోయే కిరీటాలు కొన్ని ఉంటాయి. భూమి మీద పొందిన కిరీటాలు ఉన్నాయి. నీ కిరీటాన్ని ఎవరో అపహరించుకోకూడదు. యవనస్తులకు వృద్ధులు కిరీటం, వృద్ధులకు యవనస్తులు కిరీటం. కుమారులు కుమార్తెలు కుటుంబంలో తల్లిదండ్రుల మాట బిడ్డలు విని, తల్లిదండ్రులు కూడా కుమారులను కోపం రేపక సహనముతో బిడ్డలను వాక్యమందు దేవుని దయలో, మనుషుల దయలో వారు పెంచేవారుగా తల్లిదండ్రులు. కుమారులు తల్లిదండ్రుల మాట విని వారి ఆశీర్వాదం పొందేవారుగా, దేవుని మాటకు లోబడి. అలాగే సంఘం అయితే అందరం దేవుని యొక్క శిరస్సు కింద పనిచేసేవారుగా, ఒకరినొకరు క్షమించుకుంటూ ప్రేమించుకుంటూ మనకు కలిగిన గురి. ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 50 సార్లు సువార్త అనే మాట ఉంది. మీరు తర్వాత చదువుకోండి. తర్వాత ఉన్నతమైన పిలుపుని చూస్తాం. హైలీ కాలింగ్ అంటారు దాన్ని. పరిశుద్ధమైన పిలుపు. మన 3 పిలుపులు ఉన్నాయి. మనం హోలీ కాలింగ్, పరిశుద్ధమైన పిలుపు. హైలీ కాలింగ్ అది ఉన్నతమైన పిలుపు. తర్వాత మనల్ని ఇంకా ఎలాంటి పిలుపు? ప్రేమ కలిగి ఆయన యొక్క ప్రేమతో పిలిచిన పిలుపు. 3 రకాల పిలుపులు ఉన్నాయి. ఎల్లప్పుడూ ఆయన అందుకన్నాడు 13లో అన్నాడు, ఉదయకాలం ఆరాధన మనం చూసాం. బలం, నన్ను బలపరచమని బట్టి సమస్తమును చేయగలనని పౌలు అన్నాడు. మరి ఏ విషయంలో బలపరచబడాలా? ఆత్మీయంగా ఏ విధంగా బలపరచబడాలా? ఆయన ఏమనంటే బలము అనేది ఆయనే మన బలవంతుడు. ఆయనలో బలం ఉంది, ఆయన మందిరంలో బలం ఉంది, ఆయన వాక్యంలో బలం ఉంది. ఆయనలో ఆనందించడం వలన మీరు బలం పొందురు. నా మందిర సమృద్ధి వలన మీరు బలం పొందురు. ఆయన మందిర సమృద్ధి వలన మనం బలం పొందుతాం. ఒక్క మాట 2 మాటలు చూసి ముగిస్తాను. కీర్తన గ్రంథం చూడండి. ఆయనలో బలం ఉంది, ఆయన వాక్యంలో బలం ఉంది, ఆయన మాటలో బలం ఉంది, ఆయన పిలుపులో బలం ఉంది. ఆయనలో ఇంకా మనం బలపరచమని బట్టే నేను సమస్తము చేయగలని పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అన్నాడు. తర్వాత 84వ కీర్తనలో ఏమన్నాడు? 84వ కీర్తనలో ఒక మాట అన్నాడు చూడండి. అక్కడ ఆయన మందిరంలో నివసించేవారు కదా, ఆయన సన్నిధిలో నివసించేవారు, ఆయన మాట వినేవారు, ఆయన లోబడేవారు, దిద్దుకునేవారు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా? అసహించుకొని వెళ్ళిపోతున్నామా? దేవుని వాక్యాన్ని మనకు బోరా? దేవుని స్థితించబడే బోర్ పడుతుందా? బాధపడుతున్నామా? అందరం కావు. దావీదు అన్నాడు, నన్ను మందిరానికి రమ్మని పిలిస్తే ఎంత ఆనందిస్తానన్నాడు. దినవృత్తాంత కదా. ఇంకా నువ్వు మందిరం మీద మక్కువ చేత, తనకున్న ఆస్తి అంతా కూడా, తన సొంతంగా సంపాదించిన బంగారం అని వెండినైనా ధారాళంగా తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడు. నా దేవుని యొక్క మందిరం మీద మక్కువ. దేవుని మీద మనకు మక్కువ ఎంత ఉంది? మనం ఎంత ఇస్తున్నాం, ఎంత చేస్తున్నాం?
ఆశ ఉందా? నెహెమ్యా తన జీవితంలో ఆ ప్రాకార కట్టే విషయంలో ఒకరినొకరు బలపరిచి ఒకరి మీద ఒకరు ఆనుకునేది చేసి 52 దినాల్లో ఆ యొక్క ఇన్సిడెంట్ ప్రకారం పాడైన ప్రకారం కాలిపోయిన ప్రకారం ఒకరు హేళన చేశారు. అది దుమ్ము అన్నాడు, ధూళి అన్నారు, చెత్త అన్నారు, అయినా సహించారు. ప్రార్థన ఒక పక్క కత్తి, ఒక పక్క తాపి ఒక పట్టుకొని ఆ యొక్క ఒక నక్క ఎగిరితే ఆ గోడలు ఎరుసలేము గోడలు పడిపోతాయి అన్నారు. ఎన్ని హేళనలు, ఎన్ని అవమానాలు తన సహోదరులే. టోబియా సన్మలోటెళ్ళే వాళ్ళే, పక్కన ఉండేవాళ్ళే, బంధువులే. కానీ మనకు కూడా అదే అవమానాలు వస్తాయి కదా. అయినా మనం నిలబడాలి కదా, ధైర్యం తెచ్చుకోవాలి కదా, పని జరిగించాలి కదా, ఓడిపోకూడదు కదా. మన ప్రభువు ఈ లోకంలో గెలిచాడు కదా. నీ మందిరం 4 చూడండి 24:4 84 కీర్తన. నీ మందిరం నివసించే వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. తర్వాత ఏమన్నాడు? నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. బలము ఎవరిస్తారు? బలము నాది అన్నాడు 62వ కీర్తనలో. 2 మార్లు ఏర్పడేది అన్నాడు. నన్ను బలపరచు అనేటువంటి సమస్తము. బలపరిచేది ఎవరు? ప్రభువే. ఆనాడు నెహెమ్యా కాలంలో నెహెమ్యాను ఇతరులు ఆనుకొని పనిచేసిన వారిని బలపరిచింది ఎవరు? ప్రభువే. దావీదును బలపరిచింది ఎవరు? ప్రభువే. సొలొమోను మందిరం కట్టించే విషయంలో బలపరిచింది ఎవరు? ప్రభువే. ప్రభువే నన్ను బలపరుస్తారు. తిమోతి రాసిన పత్రిక అన్నాడు, సింహం లాంటి వారు నూలు తెచ్చుకుని ఉన్నారు, వాళ్ళు ఎలాగో అయినను ప్రభువు నా పక్క నుండి నన్ను బలపరిచాడని తిమోతి రాసిన 2వ పత్రికలో పౌలు అన్నాడు కదా. నన్ను బలపరిచాడు. ఎలా బలపరిచాడు చూడండి. 2 పత్రికల 4వ అధ్యాయం 17వ వచనం అన్నాడు, అయితే నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తమును అన్ని జనులందరూ దానిని ఇను నిమిత్తమును ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరచను కనుక నేను సింహం నోట నుండి తప్పేమో. నా పక్కన నిలిచి, ఎవరు నిలిచారు? ప్రభువు నా పక్కన నిలిచి. ప్రభువుకి ఎంత అధికారం ఉంది భూమి మీద? నాకు సమస్తం దేవుడు, తండ్రి అయిన దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. పాపమును క్షమించుడు మనిషి కుమారుడికి అధికారం ఇచ్చాడు. మరణించే వారిని బ్రతికించుటకు అధికారం ఇచ్చాడు. నేను జీవిస్తున్నాను, మీరు కూడా జీవిస్తున్నాను. నేను పరిశుద్ధులను, మీరు పరిశుద్ధులు ఉండాలి. సంఘము పరిశుద్ధమైన, అదే కలంకమైన, మచ్చైన, డాగైన మరి ఏదైనా ఉండకూడదని దాన్ని పూర్ణంగా పవిత్రపరిచి ఆయన రాకడ కోసం సిద్ధపడి ఉంటుందిగా బలమైన సంఘంగా, ఎత్తబడే సంఘంగా నీవు నేను మనం. సంఘం అంటే ఎవరు కాదు, నీవు నేను. అలాగే వాక్యముల ద్వారా మనం దిద్దుకుంటూ ప్రభువు మనం బలపరుస్తాడు కనుక ఆయన ఈ లోకంలో దేనికి మనం ఓడిపోక, పాపంతో రాజీపడక, లోకంతో రాజీపడక, అపవాదంతో రాజీపడక మనం ముందుకు సాగి ప్రభువును మహిమపరుస్తూ గురి వద్దకే మనం పోరాడదాం. మంచి పోరాటం పోరాడారు. నా పరుగు తుదముట్టించినన్నాడు, గురి వద్దకే పరిగెత్తుతున్నాడు. గురి లేని వారి వలే నేను పరిగెత్తలేదు, బహుమానం కోసం నేను పరిగెత్తుతున్నాను. ప్రభు వద్ద నాకు బహుమానం ఉందన్నాడు. కనుక ఈ లోకంలో నిందల అవమానాలు, మన ప్రభు మన ఇంత ఎన్ని నిందల పాలైనాడు, అవమాన పాలైనాడు. వీడువాడు అనిపించుకున్నాడు. ఉమ్మివేతల, పిడుగుద్దుల, గడ్డబెండుగా పిలిపించుకున్నాడు. ఆయన సహించాడు, సమస్తము భరించాడు. మన పాపం నిమిత్తం ప్రాణం దారపోసాడు. అమూల్యమైన రక్తం చెంది చనిపోయి లేచి పరలోక రాజ్యం వెళ్ళాడు. కనుక మన ప్రభు ఎంత బలవంతుడు, మన యుద్ధమై తన బలం కలవరుసులు ఎండిన చెల్లపెక్కువాలి. ఆయన బలమంతా కూడా దారపోసాడు. కనుక మన బలమే, ఆయన బలమే మనకు ఎవరు బలం? ఆయనే మన బలం. మనకు ఏటి బలం? వాక్యమే మన బలం. ఎక్కడి నుంచి మన బలం వస్తుంది? ఆయన సన్నిధి నుంచి. ఎక్కడ ఉంటుంది? ఆయన మందిరం. ఆయన మందిరంలో ఉన్న సంతృప్తి వల్ల నేను సంతృష్టి నొందినాను. బలం నా ప్రభు నా పక్క నిలిచి అన్ని విషయాల్లో మనం బలపడుతుంది. మనం ఒకవేళ దారిపోతున్నామా, దిగజారిపోతున్నామా, అపవిత్రులు అవుతున్నామా, లోకంలో ఉన్నది కనుక లోకంలో ఉన్నదే మనం ఆశ లాగుతుందా? ఆయన మన ప్రభువు పక్కన ఉంటాడు. అనారోగ్యత లాగుతుందా? ప్రభు పక్కన ఉంటాడు, బలపరుస్తాడు. అది మనం ప్రార్థన చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. గురి వద్దకు మనం గురి కలిగి పోరాడాలి. గురి లేని వలే అటు ఇటు అస్థిరం కాకుండా స్థిరమైన బుద్ధితో మనం ప్రభుని వెంబడించి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు, ప్రభు ఇచ్చే బలం, ప్రభు ఇచ్చే దీవెనలు, ప్రభు ఇచ్చే కృప వెంబడి కృప మనం పొందుకొని ప్రభు రాజ్యంలో మనం చేరాలి. అంతవరకు ఈ లోకంలో మనం కట్టుకుంటూ ప్రభు కోసం అనేకులు కట్టేవారుగా, అనేక సంఘాలను కట్టేవారుగా, ఆత్మలను కట్టేవారుగా, ఆత్మీయంగా ఆయన ఇచ్చే బహుమానం కోసం కనిపెట్టుకొని ముందుకు సాగి దేవుడికి మాటలు గురించుకోవాలి. శ్రేష్టమైన మరి వర్తమానాన్ని మనం విన్నా. మరి సహోదరులు, పెద్దలు, సుభాష్ గారు మరి ఎన్నో విషయాలని దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి, అపోస్తలుడైన పౌలు అనుభవాల నుండి తిమోతితో ఆయన అనేకమైన విషయాలను సంధించినప్పుడు, మాట్లాడినప్పుడు
పాపము నుండి, శాపము నుండి, అపవాది నుండి తప్పించుకున్నట్టుకై మరి ఎన్నో మరి ఆ యొక్క ఇబ్బందుల నుండి ఆయన ఇబ్బందులలో ఉండి మరి నడిపించబడినట్లుగా మన దేవుడైన ఆ గొప్ప ప్రభువు ఆయన గెలిపించిన పరిస్థితి మనం చూస్తాం. కనుక ఓడిపోవద్దు. ఏ విషయాలలో కూడా మనము ఓడిపోవద్దు. ఏ విషయంలో మనం జారిపోతున్నామో అటు ప్రభువుని అడిగి మనం గెలవాలని, మనము నిలవాలని, ప్రభువులో మనం వర్ధిల్లాలని ఆ గొప్ప ప్రభువుని మనం చేస్తూ ఈ మాటలు దేవుడు మన వెనికిడిలో ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. ఏమైనా వాళ్ళు కళ్ళకు వస్తున్నట్టయితే చిన్న ప్రార్థన మన మధ్యన ఉన్న అక్కడ జయకుమార్ గారు ప్రార్థన చేస్తాం. ఈ ఆదివారం దినమున నా ప్రభావ బిడ్డలు తండ్రి మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరి బిడ్డని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ నాయన నీ మాటలు విని ఉన్నారు. ఆరాధనలో నా ప్రభావ నువ్వు పడినటువంటి నాయన అనేకమైనటువంటి శ్రమలు, బాధలు జ్ఞాపకం చేసుకున్నాం. ఇవన్న తండ్రి మీరు ఒక్కరే నాయన ఈ యొక్క పనిని మీరు ముగించారని మేము అనుకుంటున్నాం. ఈ తర్వాత రెండవ మాటగా నా ప్రభావం మీరు బోధించినటువంటి మాటలను బట్టి నేను వందనాలు. దూరదేశం ద్వారా ప్రభుత్వం బట్టి మీ రాష్ట్రం తీసుకుని వచ్చి మంచి వర్తమానాలను మీరు ప్రభావం మాకు పంచినందుకే మీకు వందనాలు. ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ సంఘాన్ని నడుపుతున్నటువంటి మీ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి అయినా వారు నీ యొక్క మాటలు, నీ యొక్క ప్రేమలో సమాధానం కలిగి, సంతోషం కలిగి ప్రభావ వారు జీవించే విధానంలో ఆయన ఒక నూతనమైనటువంటి విధానంలో వారు జీవించగలగా, నూతన బ్రతుకులో వారు ఉండగలగా సహాయం చేయండి. ఇదిగో నా ప్రభావ ప్రతి బిడ్డను జీవించి ఆస్వాదించి వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మీరు తోడుగా ఉండండి. ఎల్లప్పుడూ ఆయన వారికి తోడుగా ఉండి మరి యొక్క ఆదివారంలో వారు వచ్చినప్పుడు ఆయన వారికి తోడుగా ఉండి వారి యొక్క జీవితంలో వారి మేలును వారికి దయచేస్తూ వారిని ఎప్పుడూ కూడా ఆశీర్వదించమని నా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.